హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మామైన్ బేబీ కేర్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసి ఏంటంటే మొదటిసారి తల్లిదండ్రులైన పేరెంట్స్కి ఈ వీడియో చాలా యూజ్ అవుతుంది. ఏంటంటే నార్మల్గా కొన్నిసార్లు బేబీస్కి సడన్గా ఫీవర్ వస్తూ ఉంటుంది అన్నమాట. చాలా టెంపరేచర్తో చాలా వేడిగా ఫీవర్ ఉంటుంది బేబీస్కి. కొన్నిసార్లు మనకి ఏంటంటే ఇంట్లో సిరప్లు అనేవి ఉండవు. సో ఇమీడియట్లీ ముఖ్యంగా నైట్ టైం ఎక్కువగా ఫీవర్ వచ్చినప్పుడు మనము ప్రజెంట్ టెంపరేచర్ని తగ్గించాలి బేబీకి. అంటే న్యాచురల్గా మనం ఏం చేయాలి? సో ప్రజెంట్ బేబీకి ఫీవర్ తగ్గించాలి. సో బాగా విపరీతంగా ఫీవరు ఎక్కి బాగా బేబీ ఏడుస్తున్నప్పుడు ఏంటంటే కొన్నిసార్లు ఆ ఫీవర్ అనేది తలకు కూడా ఎక్కుతూ ఉంటుంది మనం హాస్పిటల్కి వెళ్ళేలోపు. సో ఆ టెంపరేచర్ అనేది ఆ వేడి అనేది తగ్గించాలి ప్రజెంట్. సో మరి ఇలాంటి టిప్స్ యూజ్ చేయాలి. సో ప్రజెంట్ ఆ ఫీవర్ని తగ్గించాలి అంటే హాస్పిటల్కి వెళ్ళే వరకన్నా బేబీ యొక్క ఫీవర్ తగ్గించాలంటే మనం ఏం చేయాలి అనేది ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందుకు మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి, తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను. ఇక వీడియోలోకి ముఖ్యంగా ఇది చాలామందికి తెలుస్తుంది ఈ టిప్, కానీ చిన్న పిల్లలకి యూజ్ చేయొచ్చో లేదో అని డౌట్ వస్తూ ఉంటుంది. కానీ డెఫినెట్లీ యూజ్ చేయాలి. సో బేబీ యొక్క బాగా హీట్ ఉందనుకోండి, బేబీ బాడీ అంతా కూడా సో మొత్తం పొగలు కక్కేలాగా విపరీతంగా వేడిగా ఉంది, బేబీ బాగా ఏడుస్తుంది. ముఖ్యంగా చిన్నపిల్లలు. సో చిన్నపిల్లలైనా కొంచెం ఇయర్స్ బేబీస్ అయినా కూడా ఏం పర్వాలేదు. సో చల్లటి వాటర్లో ఒక క్లీన్ క్లాత్ని ముంచి సో బేబీ డ్రెస్ని కొంచెం రిమూవ్ చేసేసి టోటల్ బాడీ అంతా కూడా తుడుస్తూ ఉండాలన్నమాట. సో ముఖ్యంగా హెడ్ దగ్గర, సో ఈ చెవుల దగ్గర చాలా హీట్ వస్తూ ఉంటుంది బేబీకి. సో చెవుల దగ్గర, పొట్ట దగ్గర, హ్యాండ్స్, లెగ్స్ మొత్తం కూడా నీట్గా తుడుస్తూ ఉండాలి. సో తడిగుడ్డ బట్టి సో అట్లా ఫీవర్ జారేదాకా కూడా తుడుస్తూ ఉండాలి. ఎందుకంటే మనము కొన్నిసార్లు నైట్ టైం మిడ్ నైట్లో కూడా బేబీకి విపరీతమైన ఫీవర్ వస్తూ ఉంటుంది కదా. సో అట్లా ఉన్నప్పుడు ఇట్లా చేయాలన్నమాట. ఖచ్చితంగా అట్లా చేయాలి. అండ్ బేబీకి వేసిన బట్టలు కూడా సో మరి టైట్ కాకుండా కొంచెం నార్మల్గా ఉంచాలన్నమాట. సో బేబీకి ఫీవర్ వచ్చినప్పుడు డెఫినెట్లీ డిహైడ్రేషన్ అవుతుంది. ఎందుకంటే బేబీ హీట్గా ఉంటుంది కాబట్టి మిల్క్ తాగే బేబీస్ అయినా లేకపోతే నార్మల్గా ఫుడ్ తినే బేబీస్ అయినా కూడా డిహైడ్రేషన్ అవుతూ ఉంటారు. ఒకవేళ బేబీ మిల్క్ తాగే బేబీ అయితే మీ ఫీడ్ చేయండి, ఖచ్చితంగా ఫీడ్ చేయండి. సో నార్మల్గా ఫీవర్ బాగా ఉన్నప్పుడు బేబీస్ ఫీడ్ తీసుకోరు, కానీ ఫీడ్ చేయాలి. ఒకవేళ మీరు అలా చేస్తూ ఉంటూ కూడా బేబీకి ఫీడ్ చేయొచ్చు. ఎందుకంటే బేబీకి ఫీడ్ చేయకపోతే డీహైడ్రేషన్ అయిపోతుంది బేబీకి. ఫుడ్ తీసుకునే బేబీస్ అయితే నార్మల్గా వాళ్ళకి వాటర్ తాగిస్తూ ఉండాలన్నమాట. సో చాలామంది ఓఆర్ఎస్ తాగిస్తూ ఉంటారు బయట మెడికల్ షాప్లో దొరికేవి. ఆ ఓఆర్ఎస్ తాగించకూడదు బేబీస్కి. న్యాచురల్గా ఒకవేళ మనం ఇంట్లో ప్రిపేర్ చేసినవి తాగేయాలి, కానీ ఆ ఓఆర్ఎస్ ఖచ్చితంగా బేబీస్కి తాగించకూడదు. ఒకవేళ బేబీ బాగా ఫీవర్తో వణుకుతూ ఉందనుకోండి, సో ఉన్న టెంపరేచర్ రూమ్లో ఉన్న టెంపరేచర్ని కొంచెం వేడిగా ఉంచండి అన్నమాట. అంటే బేబీ బాగా వణుకుతుంది అంటే, లేదు చల్లటి గాలి కోసం చేస్తుంది అంటే కొంచెం కూల్గా ఉంచడానికి చేయండి. ముఖ్యంగా సో ఈ తుడవడం అయితే చేస్తూ ఉండండి. హాస్పిటల్కి వెళ్ళే వరకు కూడా తుడవడం చేస్తే ఖచ్చితంగా ఫీవర్ జారుతూ ఉంటుంది. సో ఇట్లా మీది నుంచి కిందికి తుడవండి, కానీ సో ఇట్లా పడితే అట్లా తుడవద్దు, మీది నుంచి కిందికి తుడవండి. ఇక్కడ ఒక కర్చీఫ్ అట్లాంటిది వేయండి. సో ఇలా అంతా చేయండి అనమాట. సో ఇంకా ఏమైనా సందేహాలు ఉన్నా కూడా కింద కామెంట్ చేయండి, తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్.